భారతదేశంలో మీడియాకు స్వేచ్ఛ ఉంది. మీడియా వార్తలు రాస్తుంది, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కూడా కవర్ చేస్తుంది. అయితే వీటిలో భాగంగా రౌడీలు గోండాలు దౌర్జన్యం చేసి కత్తిపోట్లు పొడిచి చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అనే ఏబిఎన్ విలేకరిని చంపడం చాలా దారుణం. దీనిని తీవ్రంగా రాజాం ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం. ఇది చాలా అన్యాయం. ఇటువంటి చర్యలు మానుకోవాలి. అసలు విలేకరుల కోసం, పత్రికా రంగం కోసం ప్రభుత్వాలు చట్టాలు చేయాలి, వాళ్ళ రక్షణ కల్పించాలి. అనేక రంగాల్లో నాయకుల కోసం చట్టాలు కల్పించినప్పుడు అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వారధిగా నిలిచిన వారి కోసం సేవ చేస్తున్న మీడియా రంగానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ రక్షణకి సేవలు కల్పించాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలి. సుమారు ₹1 కోటి ప్రభుత్వం ఆ చనిపోయిన ఏబిఎన్ విలేకరికి ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలి. ఈ పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. అలాగే ఆ చనిపోయిన జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే చంపారో ఆ రౌడీ షీటర్ను ఇమీడియట్గా షూటింగ్ ఆర్డర్ ఇవ్వాలి. హోంశాఖ, ముఖ్యమంత్రి అందరూ కలుగు చేసుకొని దీన్ని తీవ్రంగా పరిగణించి దీనిపైన తగు దర్యాప్తు చేసి వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రాజాం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కత్తి కన్నా కలం గొప్పదేని అన్నారు. అటువంటి కలం పట్టుకున్న జర్నలిస్టు సమాజంలో ఉన్న అరాచకాలు, అక్రమాలు వెలుగు తీస్తూ ఉంటే కత్తిపోట్లకు గురవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. చిత్తూరు జిల్లాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ల దాడులకు గురవడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి సంకేతంగా ఉంది. ఈరోజు సమాజంలో ఉండే అక్రమాలు అన్నిటిని కూడా వెలుగు తీసేటువంటి జర్నలిస్టు ఇటువంటి దాడులకు గురవడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికే ముప్పుగా పరిణమిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు మరింత పటిష్టమైనటువంటి చట్టాలు రూపొందించి ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం అయినటువంటి పత్రికా రంగమును నిలబెట్టేటువంటి బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా రాజాం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు అనేటువంటివి అరికట్టేందుకు కఠినమైన చట్టాలు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రతిరోజు కూడా సమాజంలో ఉండేటువంటి అక్రమాలు వెలుగు తీస్తున్నటువంటి జర్నలిస్టుకు రక్షణ లేనటువంటి పరిస్థితి వస్తుందంటే సమాజం ఎటు వెళ్ళిపోతుందో అర్థమవునటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి వస్తున్నదంటే ప్రభుత్వం మరింత పటిష్టంగా వ్యవహరించవలసినటువంటి ఉంది. జర్నలిస్టుకి రక్షణ కల్పించేటువంటి విధంగా ప్రభుత్వం అనేటువంటి తగిన చర్యలు తీసుకోవాలని రాజాం ప్రెస్ తరఫున కోరుతున్నాం. సమయంలో హత్యా రాజకీయాలకు ఎలాంటి తావు లేదు. చిత్తూరు జిల్లా వీకోట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరిని ఎర్రచందనం స్మగ్లర్ తమీమ్ అనే ఒక వ్యక్తి నిన్న ఉదయం అమానుషంగా కత్తిపోట్లతో చంపడం అనేది రాజాం ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తోంది. దీని వెనకాతల ఇతనే ఉన్నాడా, ఇంకెవరైనా పాత్రదారులు, సూత్రధారులు ఎవరైనా ఉన్నారా, అలాంటి వారిని వెలికి తీసి వాళ్ళందరిపై కూడా కఠిన శిక్ష తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని, ముఖ్యమంత్రిని, హోంశాఖ మంత్రి అనిత గారిని రాజాం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదే సమయంలో తరచూ ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులు తరచూ దాడులకు గురవుతున్నారు. వాటికి ఎలాంటి చట్టపరమైన చర్యలు లేవు, అటువంటి వారికి శిక్షలు లేవు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో తలెత్తకుండా ఏ పాత్రికేయుడు కూడా ఇలాంటి దుండగులు, అమానుషంగా వ్యవహరించే వ్యక్తులు బారిన పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పాత్రికేయులను రక్షించే చట్టాలు కఠినంగా ఉండాలి. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. ఈ వ్యవహారానికి సంబంధించి డీజీపీని, హోంశాఖ మంత్రికి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలి. పోలీసులు కూడా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాలి, పాత్రదారుల్ని శిక్షించాలి. ఇదే సమయంలో తమీమును ఎన్కౌంటర్ చేయాలని రాజాం ప్రెస్ క్లబ్ తరఫున మేము ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాం.